Okay, today we are going to see types of applications or else structures, application structures. Types of applications are application structures. So here we have the two types of applications. One is, already I told you, implementation. Another one is framework. See, implementation application, framework application. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఏంటంటే ఏదైనా ఒక న్యూ అప్లికేషన్ని నువ్వు క్రియేట్ చేయాలనుకుంటుంటే ఒక న్యూ పార్ట్, సపోజ్ ఎస్బీఐ అనేది ఒక అప్లికేషన్. ఎస్బీఐలో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ అని ఒక పార్ట్, క్రెడిట్ కార్డ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఒకటి, ఇన్సూరెన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, క్రెడిట్ కార్డ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, సేవింగ్ అకౌంట్స్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, లోన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకేనా? అంటే ఎస్బీఐలోనే 3-4 పార్ట్స్ ఉన్నాయి. బట్ ఆ 3-4 పార్ట్స్కి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. సో అలా ఒక ఎస్బీఐ అప్లికేషన్లో మీరు డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని, ఆ పార్ట్స్ అన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లో మనం క్రియేట్ చేసుకుంటాం. ఇన్సూరెన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ సంబంధించిన, సేవింగ్ అకౌంట్ సంబంధించినటువంటిది, ఎవ్రీథింగ్ డిఫరెంట్ సెక్టార్స్ అన్నీ కూడా మనం ఆ వింగ్స్ అన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ లేయర్ మీద మనం క్రియేట్ చేసుకుంటాం. అది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంటే ఏంటంటే, ఈ సేవింగ్ అకౌంట్స్, ఇంకో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా, లోన్ తీసుకోవాలనుకున్నా, క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నా, కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫామ్, నువ్వు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లోన్ తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలన్నా, రిజిస్ట్రేషన్ అనేది మన ఐడి, మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి కామన్. అంటే కామన్ ఫీచర్స్ అన్నీ కూడా ఏవైతే కామన్గా ఉంటున్నాయో నీ అప్లికేషన్కి, బ్యాంక్ అప్లికేషన్కి ఏవైతే కామన్ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో క్రియేట్ చేసుకుంటాం. అంటే కామన్ ఫీచర్, మనకు కావాల్సిన కామన్ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో క్రియేట్ చేసుకుంటాం. ఏదైతే న్యూగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లో మనం క్రియేట్ చేసుకుంటాం. డు గెట్? సో దట్ అది ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనం? సపోజ్ దిస్ ఈజ్ అవర్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. This is our implementation application. 1, 2, 3. Implementation 2. This is ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఈ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. సో దీనికి రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, దీనికి రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. సో దట్ ఫర్ దట్ సిచ్యువేషన్స్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ అ రిజిస్ట్రేషన్ ఫామ్. రిజిస్ట్రేషన్ ఫామ్ మనం క్రియేట్ చేసామంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఇవి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఈ ఇంప్లిమెంటేషన్కి కనెక్ట్ చేయొచ్చు. ఈ ఇంప్లిమెంటేషన్ అదే రిజిస్ట్రేషన్ ఫామ్ని ఈ ఇంప్లిమెంటేషన్కి యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ఇంప్లిమెంటేషన్ ఫామ్ని, సో ఈ రిజిస్ట్రేషన్ అనేదాన్ని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ లోడ్ చేసుకోవచ్చు, సెకండ్ ఇంప్లిమెంటేషన్ లోడ్ చేసుకోవచ్చు, థర్డ్ ఇంప్లిమెంటేషన్ కూడా లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చాను, ఇక్కడ నేను మన అడ్రస్ డీటెయిల్స్ పెడుతున్నాను, లేదంటే లైక్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాను,
ఏ బ్యాంక్ తీసుకోవాలనుకుంటున్నామని సేమ్ ఉంటుందా? ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి దీనికి కామన్గా ఉంటుంది, దీనికి కామన్గా ఉంది, దీనికి కామన్గా ఉంది. సో ఈ 3 ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఏవైతే కామన్గా ఉంటున్నాయో వాటన్నిటి కూడా మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో మనం క్రియేట్ చేసుకుంటాం. దట్ మీన్ ఆన్ టాప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్. నౌ ద స్ట్రక్చర్ విల్ బి లైక్ దిస్. This is framework application. This is on top of framework application we are going to build our implementation application. The framework we called as a existed one or reusability application. We can reuse all the features which are there in framework application. ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అన్ని కానీ అప్లికేషన్స్ అన్నీ కూడా అవన్నీ కూడా మనం రియూజ్ చేసుకోవచ్చు ఫర్ డిఫరెంట్ డెవలప్మెంట్స్. డి గెట్ మై పాయింట్? సో అయితే రియూజబిలిటీ స్క్రీన్స్ ఉన్నాయి మనకి, అవన్నీ కూడా ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసుకుంటాం. లేదు పర్టికులర్ ఓన్లీ స్పెసిఫిక్ టు దట్ ప్రాజెక్ట్, స్పెసిఫిక్ టు దట్ కేటగిరీ, దట్ వింగ్, ఏదైతే ఆ కేటగిరీకి సంబంధించి స్పెసిఫిక్గా ఉంటుందో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ లేయర్లో క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ ఫ్రేమ్వర్క్లో ఉన్నవి ఇంప్లిమెంటేషన్లో యాక్సెస్ చేయొచ్చు, బట్ ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసినవి ఫ్రేమ్వర్క్లోకి యాక్సెస్ చేయలేము. అంటే ఫ్రేమ్వర్క్ అనేది పేరెంట్ అయితే ఇంప్లిమెంటేషన్ చైల్డ్ అనుకోవచ్చు. పేరెంట్ నుంచి చైల్డ్కి వస్తుంది కానీ చైల్డ్ నుంచి పేరెంట్కి పాస్ అవ్వవు. అంటే పేరెంట్ క్వాలిటీస్ చైల్డ్కి వస్తాయి కానీ చైల్డ్ క్వాలిటీస్ పేరెంట్కి రావు కదా, జనరల్గా చెప్పుకుంటాం మనం. సో నువ్వు పేరెంట్ దగ్గర నుంచి మనం తీసుకోగలం, అంతేగాని చైల్డ్ దగ్గర నుంచి పేరెంట్ తీసుకోలేరు. దట్స్ వై కామన్ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసుకుంటాం. పర్టికులర్ సంబంధించిన ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్లో క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేమ్వర్క్ అండ్ అప్లికేషన్. ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఎవరి మీద బిల్డ్ అవుతుంది? నేను చెప్పాను, అవర్ అప్లికేషన్ యాక్చువల్లీ ద పెగా అప్లికేషన్ బిల్డ్ ఆన్ పెగా రూల్స్, అంటే పెగా ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అవుతుంది. So on top of Pega platform, we are going to create the framework application. On top of framework application, we are going to build the implementation application. So this is the hierarchy. So some projects we are going to work for framework, some projects we are going to work for implementation. The both functionality and scenarios, everything will be the same. But the common features we are going to keep here, we are going to develop here. And specific to that particular project we are going to develop in implementation application. So these are the types of applications. Where is our application? Here. So these are the two types of applications: implementation and framework. And so మీకు చెప్పినట్టుగా సర్టిఫికేషన్స్ ఉంటాయి, సిఎస్ఏ, సిడబ్ల్యూఎస్ఏ, ఎల్ఎస్ఏ అని. సో మనం ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటే యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసి చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ ద హైరార్కీ. సో ఐ థింక్ వినయ్, మీకు బీపీఎం అంటే ఐడియా లేదు కదా? ఐ థింక్ యూ నో దట్ ఆల్రెడీ బికాస్ వి డన్ ద డెమో సెషన్ ప్రీవియస్లీ. సో బీపీఎం ఇస్ నథింగ్ బట్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద, ఇది ఒక టెక్నాలజీ డిఫరెంట్, మన పెగా అనేది ఒక డిఫరెంట్. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్గా ప్రాసెస్ ఉంటుంది, ఫ్లో ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. యాజ్ యూజువల్ పెగాలో కూడా సేమ్ ఉంటుంది. ఓకే. సో నేను మీకు వర్క్ చేస్తున్నప్పుడు మీకు చూపిస్తాను బీపీఎం గురించి ఇన్ డెప్త్ నేను డాక్యుమెంటేషన్ ఇస్తాను. ఒకసారి చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది బీపీఎం గురించి. అండ్ పెగా రూల్స్ ఆర్ పెగా అప్లికేషన్స్ బిల్డ్ ఆన్
పెగా అప్లికేషన్ అంటే ప్రతి విషయానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సో పెగా అప్లికేషన్ బిల్డ్ ఆన్ పెగా రూల్స్. ఇప్పుడు మనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. వీ హ్యావ్ ఫాలో సమ్ రూల్స్, వీ హ్యావ్ సర్టైన్ రూల్స్. అఖిల్ హ్యాస్ సర్టైన్ రూల్స్, ప్రియా హ్యాస్ సర్టైన్ రూల్స్. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ ద డిఫరెంట్ రూల్స్. అట్లా పెగా కూడా పెగా రూల్స్ ఫాలో అవుతుంది. సో మన అప్లికేషన్ అంతా కూడా ఎవరి రూల్స్ని బేస్ చేసుకోవాలంటే పెగా రూల్స్ని బేస్ చేసుకొని మనం మన అప్లికేషన్ని క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ సమ్ లిమిట్స్. సపోజ్ మనకి ఎలా ఉంటుంది అంటే మన ఒక ట్రాఫిక్, మనం ఒక కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము ట్రాఫిక్లో. సో జంక్షన్ దగ్గర మనకి రెడ్ లైట్ పడగానే మనం ఆగుతాం. సో వెయిట్ చేస్తాం 1 or 2 minutes. అంతా సెట్ అయిన ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత గ్రీన్ సిగ్నల్ పడుతుంది, మనం ఫార్వర్డ్కి వెళ్తాం. సేమ్ ఇలా కూడా అంతే. ఎక్కడ మనం రిస్ట్రిక్షన్ ఎంతవరకు మనం అప్లికేషన్ని యూజ్ చేయగలం, ఎక్కడ అప్లికేషన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, ఎక్కడ ఫార్వర్డ్ చేయాలి. సో ఆల్ ద థింగ్స్ విల్ బి బిల్డ్ అండ్ ఆల్రెడీ అవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో మనకి కమాండ్స్ పాస్ చేస్తూ ఉంటుంది రిస్ట్రిక్షన్స్ అన్నీ. సో that's why our application is built on Pega rules. We'll show the environment. So this is my application, implementation application. These are the explorers and everything. రేపు మీకు చూపిస్తాను, ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాను, బ్యాంకింగ్ ఆర్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ని క్రియేట్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే ఓకే ఇప్పుడే చూద్దాం. అప్లికేషన్ కూడా మనం ఒక న్యూ అప్లికేషన్ మనం క్రియేట్ చేద్దాం. What happened? Taking time. మీకు ఐడియా ఉందా ఈ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ మీకు ఈ ప్రాజెక్ట్లో వచ్చి ఉంటాయి కదా? ఐడియా లేదా ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అని? సో థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మన క్రియేట్ అప్లికేషన్ స్ట్రక్చర్ ఉంటుందని. ఫస్ట్ వీ హ్యావ్ టు యూజ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్. అంటే మన పెగాలోకి లాగిన్ అవ్వడానికి పెగా అనేది మనకు కొన్ని డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఇస్తుంది. ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనం ఈ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనం పెగా పోర్టల్లోకి లాగిన్ అవుతాం. పెగా అప్లికేషన్లోకి మనం లాగిన్ అవుతాం. administrator@pega.com అనేది ఐడి, ఇన్స్టాల్ అనేది పాస్వర్డ్. సో ఈ రెండు డిఫాల్ట్గా యూజ్ చేసుకొని మనం ఇనిషియల్గా పెగా వాళ్ళలోకి పెగా అప్లికేషన్లోకి మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత పెగా అడుగుతుంది ఏ టైప్ అప్లికేషన్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. టైప్ ఆఫ్ అప్లికేషన్, నేమ్, టైప్ ఆఫ్ అప్లికేషన్ నేమ్ అడుగుతుంది. సెకండ్ స్టెప్ వర్షన్, ఏ వర్షన్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ప్రొడక్షన్ మెథడాలజీ, ప్రాజెక్ట్ మెథడాలజీ, ప్రాజెక్ట్ మెథడ్, ఏ ప్రాజెక్ట్ మెథడ్ యూజ్ చేయాలనుకుంటున్నావు. రూల్స్, ఏ రూల్స్ మీద నువ్వు బిల్డ్ చేయాలనుకుంటున్నావు. ఆర్గనైజేషన్, నీ అప్లికేషన్ ఏ ఆర్గనైజేషన్ సంబంధించింది. అప్లికేషన్ ఏ ఆర్గనైజేషన్ సంబంధించి. సపోజ్ నా అప్లికేషన్ అనేది బ్యాంక్ అప్లికేషన్. సో మై అప్లికేషన్ టైప్ ఇస్ సపోజ్ హెచ్డిఎఫ్సి నా అప్లికేషన్. నా వర్షన్ ఇనిషియల్గా నా వర్షన్ 0.1 నా ఇనిషియల్ వర్షనింగ్ నేను తర్వాత చెప్తాను మీకు.
సో నేను ప్రాజెక్ట్ మెథడాలజీ ఏం వాడుతున్నాను, స్క్రమ్ ఆర్ అజైల్. రూల్స్, నా అప్లికేషను పెగా రూల్స్ మీద బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఆర్గనైజేషన్, హెచ్డిఎఫ్సి అనేది ఏ ఆర్గనైజేషన్ అండి, బ్యాంక్. సో నా అప్లికేషన్ అనేది బ్యాంక్ సంబంధించిన ఆర్గనైజేషన్. సో ఈ విధంగా మనం ఇనిషియల్గా ఒక అప్లికేషన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఫిఫ్త్ స్టెప్, ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ చూస్ చేసుకుంటాం. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా లేదా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా. సో హియర్ ఐఎమ్ చూజింగ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకున్నా, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా మనం డిసైడ్ అవుతాం. సో ఇది డిసైడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ ఇవ్వగానే మనకు కొన్ని అడుగుతుంది, కేసెస్ డిజైన్ చేయండి, డేటా టైప్ డిజైన్ చేయండి అని. సో ఆఫ్టర్ గివింగ్ ద కేస్ నేమ్, డేటా నేమ్, ఎవ్రీథింగ్ ఇచ్చిన తర్వాత పెగా డిఫాల్ట్గా మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది బై కన్సిడరింగ్ అవర్ అప్లికేషన్. మన అప్లికేషన్ కన్సిడర్ చేసుకొని మన అప్లికేషన్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ పెగా అనేది జనరేట్ చేస్తుంది. బై యూజింగ్ దట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వీఆర్ గోయింగ్ టు లాగిన్ ఇన్ టు అవర్ పెగా అప్లికేషన్. అంటే డిఫాల్ట్గా ఉన్నటువంటి ఈ ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మనం పెగాలోకి ఎంటర్ అయ్యి మనకు కావాల్సిన అప్లికేషన్ అక్కడ డిజైన్ చేసుకుంటాం, క్రియేట్ చేసుకుంటాం. సో హెచ్డిఎఫ్సి అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకున్నా కాబట్టి నేమ్ అవన్నీ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత నాకు పెగా అనేది పెగా అనేది నాకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ని క్రియేట్ చేస్తుంది. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ని యూజ్ చేసుకొని మనం మన అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి అక్కడ మనకు కావాల్సిన డెవలప్మెంట్ అంతా కూడా అక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫ్లో. సో జస్ట్ చెక్ ఇట్, ఐమ్ జస్ట్ లాగ్ ఆఫ్. అండ్ మన బ్యాక్ ఎండ్ అంతా కూడా, మన ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఎలా ఉంటుందంటే అండి, ఫ్లో టైప్స్లో ఒక అల్గారిథం, ఒక ఫ్లో టైప్స్లో మనం అప్లికేషన్ అంతా డెవలప్మెంట్ చేస్తుంటాం. ఒక ఫ్లో టైప్లో మనం మన అప్లికేషన్ని డెవలప్ చేస్తుంటాం. సో మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మన ఫ్లో అంతా ఎలా ఉంటుంది. ఈ ఫస్ట్ రౌండ్ని మనం స్టార్ట్ షేప్ అంటాం, ఈ యారోని మనం కనెక్టర్ షేప్ అంటాం, ఈ ఉంది కదా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, దీన్ని మనం అసైన్మెంట్ షేప్ అంటాం, ఈ యారోని మనం కనెక్టర్ అంటాం, లాస్ట్ సర్కిల్ని మనం ఎండ్ షేప్ అంటాం. సో మన ఫ్లోస్ మన బ్యాక్గ్రౌండ్ ఫ్లోస్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. మనం క్రియేట్ చేసి మన ఫ్లో టైప్స్లో మనం మన అప్లికేషన్ని క్రియేట్ చేస్తుంటాం. ఫ్లో టైప్ ఇలా మన అప్లికేషన్ మనకి ఉంటుంది. సో ఈ ఫస్ట్ సర్కిల్ని స్టార్ట్ షేప్ అని, ఈ యారోని కనెక్టర్ షేప్ అంటాం, ఈ అసైన్మెంట్ షేప్ అంటాం, వీటిని మనం ఎండ్ షేప్ అంటాం, లాస్ట్ సర్కిల్ని ఎండ్ షేప్ అంటాం. సో నేను మీకు చూపిస్తాను, ఒక ఫ్లో క్రియేట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇవన్నీ డిఫాల్ట్ క్రియేట్ అయి ఉంటాయి. సో అక్కడ మనకు కావాల్సిన రెస్పెక్టివ్స్ అన్ని మనం కాల్ చేసుకుంటాం ఫర్ ఇన్ఫర్మేషన్. సో బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫ్లో టైప్ అన్నాను, ఆ ఫ్లో ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అప్లికేషన్ చూద్దాం, ఏటీఎం అప్లికేషన్ చూద్దాం. బేసికల్గా మనం ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీయాలంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి అంటే చూస్ చేసుకుంటాం, నేమ్, బ్యాంకింగ్, లాంగ్వేజ్, ఎక్సెట్రా అవన్నీ చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తుంటాం, మన క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తాం.
నెక్స్ట్ మనం మన క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేస్తాం. మన క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒక 1 or 2 సెకండ్స్ ఏం చేస్తుందండి, అట్లని చెక్ చేసుకుంటుంది. రైట్, 1 or 2 సెకండ్స్ అవి చెక్ చేసుకుంటుంది. ఇదే కదా ఫ్లో, ఇలాగే ఉంటుంది కదా. ఫస్ట్ స్టార్ట్ షేప్ నుంచి నేను లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ అన్నీ చూస్ చేసుకున్నాను. చూస్ చేసిన తర్వాత ఇక్కడ నేను నా క్రెడెన్షియల్స్ ఇచ్చాను. పిన్ నేమ్ నా పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే అది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్తో రెండు వ్యాలిడ్ అయ్యాయా, నేను ఇచ్చిన పిన్ నెంబరు నా కార్డ్కి ఆల్రెడీ నేను డిఫాల్ట్గా బ్యాక్లో ఇచ్చిన పిన్ నెంబర్ రెండు మ్యాచ్ అయితే ఏం జరుగుతుందండి, ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగి ఇక్కడ ఏం చేస్తుందండి, అమౌంట్ అడుగుతుంది. ప్రాసెస్ జరిగాక అమౌంట్ ఎంటర్ చేయమంటుంది. మనం అమౌంట్ ఎంటర్ చేశాక ఆల్రెడీ మన అకౌంట్లో అమౌంట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ ఆల్రెడీ మన అకౌంట్లో అమౌంట్ ఉందా లేదా, ఉన్న అమౌంట్ ఇచ్చాము, సఫిషియంట్ అమౌంట్ మనం డ్రా చేసుకోవడానికి సరిపోతుంది అంటే మన దగ్గర 1000 రూపాయలు ఉంటే మనకు 100 రూపాయలు ఇచ్చాము, సఫిషియంట్ అయింది, అక్కడ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఏం జరుగుతుందండి, మనకి క్యాష్ అనేది బయటకు వస్తుంది, అంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా జనరేట్ అయింది. అదే మన పిన్ని మ్యాచ్ అవ్వలేదు, ఇక్కడ పిన్ని మ్యాచ్ అవ్వలేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఓకే, పిన్ని మ్యాచ్ అయింది బట్ అక్కడ అమౌంట్ రాలేదు, ఏం జరుగుతుంది, క్యాష్ రాదు, ఓన్లీ స్లిప్ వస్తుంది, మనకి అమౌంట్ లేవు అని, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని మనకు డిస్ప్లే అవుతుంది మెసేజ్. సో లైక్ ఇలా మనకు ఫ్లోస్ మనం డిజైన్ చేస్తాం. లైక్ ఫ్లో చేసి ఇక్కడ మనం యూజర్ తన కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఒక స్క్రీన్ డిజైన్ చేస్తాం. కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఇక్కడ తన లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి, అప్లికేషన్ టైప్ ఆఫ్ కార్డ్ చూసి అక్కడ డిజైన్ చేస్తాం. ఆ స్టెప్ బేస్డ్ ఆన్ దట్ స్టెప్ తన కార్డ్ వేసి ఎంటర్ చేస్తాడు. అవి రెండు మన బ్యాక్గ్రౌండ్ ఒక మనం డేటా టైప్ స్విచ్ చేసుకొని ఒక బ్యాక్ ఎండ్ మనం డేటా స్టోర్ చేసి పెట్టుకుంటాం. రెండు మ్యాచ్ అయితే ద నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయిస్తాం. తను ఎంటర్ చేసిన అమౌంట్కి నీ బ్యాక్గ్రౌండ్ అమౌంట్ రెండు మ్యాచ్ అయినాయా, సరిపోతుందా, అమౌంట్ మనం ఇవ్వడానికి సరిపోతుందా అని ఒక మీన్ ఏమంటే ఒక లాజిక్గా మనం ఇక్కడ రాస్తాం. సో అన్ని మ్యాచ్ అయిన తర్వాత క్యాష్ ఆటోమేటిక్గా యూజర్కి వస్తుంది. సో లేకంటే ఒక ఫ్లోలో మనం మన అప్లికేషన్ మనం డెవలప్ చేస్తుంటాం. ఈ విధంగా మనం పెగాలో అప్లికేషన్ని డెవలప్ చేస్తుంటాం. ఇక్కడ ఎక్కడ కూడా మనం కోడింగ్ యూజ్ చేయం. ఈ లాజిక్స్ అన్నిటి కూడా బ్యాక్ ఎండ్ కూడా అన్నిటి కూడా డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఆర్ కనెక్షన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అన్నిటికి కూడా మనం మ్యాపింగ్ రూల్స్ యూజ్ చేసుకొని అన్నిటికి కూడా మ్యాపింగ్ ఇస్తూ ఉంటాం స్టెప్ బై స్టెప్. సో అంటే ఈ అప్లికేషన్లో మీరు అంతా ఏం అబ్జర్వ్ చేశారండి, ఎండ్ టు ఎండ్ విజిబిలిటీ ఉంటుంది. అంటే ఈ పెగా ద్వారా ఏముంటుందంటే ఒక అప్లికేషన్ ఇనిషియల్ నుంచి లైవ్లోకి వెళ్ళేంత వరకు కూడా టోటల్ డెవలప్మెంట్, లేదా టెస్టింగ్ కానివ్వండి, రిపోర్టింగ్స్ కానివ్వండి, డిప్లాయ్మెంట్ కానివ్వండి, డేటా సంబంధించింది కానివ్వండి, అంతా కూడా పెగాలోనే మనం పెగాలోనే మనం క్రియేట్ చేసుకుంటాం. టెస్టింగ్ సపరేట్గా వేరు అదర్ పర్సన్స్ కానివ్వండి, లేదా డిప్లాయ్మెంట్కి అదర్ టూల్స్ కానివ్వండి, లేదా రిపోర్టింగ్ కోసం కిక్వి కానీ ట్యాబ్లు కానీ అలాంటి థర్డ్ పార్టీ టూల్స్ కానీ యూజ్ చేయకుండా, థర్డ్ పార్టీస్ ఎన్విరాన్మెంట్ అనేది లేకుండా టోటల్ పెగా ఎన్విరాన్మెంట్లోనే మనం ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ని క్రియేట్ చేయొచ్చు. ఫ్రమ్ స్టార్టింగ్ టు లైవ్, అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి లైవ్కి వెళ్ళేంత వరకు కూడా మొత్తం కూడా పెగాలోనే మనం పెగా టూల్లోనే అప్లికేషన్ అంతా కూడా మనం డెవలప్ చేయొచ్చు. సో here I'm going to use administrator@pega.com. These are the default credentials in the Pega application login avvadaniki. The same 8 version and ఏ version అయినా సరే సేమ్ ఈ యూనివర్సల్ క్రెడెన్షియల్స్ మనం యూజ్ చేసుకొని మన పెగా అప్లికేషన్లోకి లాగిన్ అవుతాం. అంటే రిపోర్టింగ్ అంటే
చెప్పాను రిపోర్టింగ్ కూడా మన పెగాలో రిపోర్టింగ్ అంటే ఏం లేదండి. మన అప్లికేషన్ మనం క్రియేట్ చేసాము. ఒక 3-4 మంత్స్ అయింది. క్లయింట్స్‌కి రిపోర్ట్ కావాలి. అంటే టోటల్ ఎంతమంది పర్చేస్ చేశారు, ఎంతమంది యూజ్ చేస్తున్నారు అప్లికేషన్‌ని, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి, అవన్నీ కూడా రావాలంటే వేరే ట్యాబ్‌లోనే కిట్టుకొని ఒకరు మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళంతా రిపోర్ట్ అంతా గ్యాదర్ చేస్తూ ఉంటారు డే బై డే. సో మన పెగాలంటే అలా అవసరం లేకుండా డిఫాల్ట్‌గా రిపోర్ట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. మన రిపోర్ట్ కావాల్సిన మనకి డేట్ కావాల్సిన రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. లైక్ మీరు మన అకౌంట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాము. మన అకౌంట్ స్టేట్మెంట్ డేట్ ఇస్తాం. నాకు ఇన్ బిట్వీన్ నాకు అకౌంట్ స్టేట్మెంట్ కావాలంటే విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి మనకు కావాల్సిన రిపోర్ట్ అంతా కూడా జనరేట్ అవుతుంది. సో ఆ ఫంక్షనాలిటీ అనేది మన పెగాలో డిఫాల్ట్గా యూజ్ చేస్తాం. ఆ రిపోర్ట్స్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది పెగాలో. ఆ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం రిపోర్ట్స్ని యూజర్స్కి జనరేట్ చేస్తాం. అదే యూజర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటారు రిపోర్ట్స్ని. పెగా అనేది లైసెన్స్డ్ వర్షన్ అండి. కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎందుకు అయినప్పటికీ కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ ఎందుకు అన్ని కంపెనీస్ పెగాని యూజ్ చేస్తున్నాయంటే బికాస్ ఎర్రర్ ఫ్రీ. పెగాలో ఎర్రర్స్ రావు. అప్లికేషన్ డీబగ్సింగ్సే రావు. చాలా ఈజీగా అప్లికేషన్ అనేది చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్లో, సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్లో మన అప్లికేషన్స్ని క్రియేట్ చేయొచ్చు చాలా తక్కువ టైంలో. అదర్ టెక్నాలజీస్ కన్నా కానీ కొంచెం తక్కువ టైంలో మన అప్లికేషన్ మనం క్రియేట్ చేసేయచ్చు. లోడ్ అవుతుంది. సో నేను నా క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని administrator.pega.com మన క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని నేను పెగా వాళ్ళలోకి లాగిన్ అయ్యాను. సో ఇక్కడ హెడర్ మెన్స్ చెప్పాను. అక్కడ చూడండి పెగా రూల్స్ అని ఉంది. సో నేను అప్లికేషన్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి, నేను పెగా రూల్స్ మీద క్రియేట్ చేయాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ ద పెగా రూల్స్. ఇక్కడ చూడండి న్యూ అప్లికేషన్ ఉందా. స్విచ్ అప్లికేషన్ మీన్స్ మనకి ఏమైనా 2 డిఫరెంట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. ఒక అది చెప్పాను కదండి, ఒక దాంట్లోనే మీకు ఇంప్లిమెంటేషన్ చాలా ఉంటాయి. ఒక బ్యాంకింగ్లోనే క్రెడిట్ కార్డు, లోన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లో అలాంటి క్రియేట్ చేయాలంటే అక్కడ మీరు లోన్స్లో స్విచ్ అప్లికేషన్, లోన్స్ స్విచ్ అవ్వాలనుకున్నా అంటే 3-4 డిఫరెంట్ అప్లికేషన్ మీరు క్రియేట్ చేస్తుంటే స్విచ్ అవ్వచ్చు. న్యూ అప్లికేషన్ మీన్స్ క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్. మీకు 2 ప్రాజెక్ట్స్ కవర్ అవుతాయండి. ఒకటి ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కవర్ అవుతుంది, అది యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కవర్ అవుతుంది. సో తర్వాత మీకు అప్డేట్ వర్షన్ 8.4లో ఎలా ఉంది ఎన్విరాన్మెంట్, సేమ్ ఫంక్షనాలిటీ అంతా సేమ్ ఉంటుంది. వర్కింగ్ ఎవ్రీథింగ్, రూల్స్ ఎవ్రీథింగ్ విల్ ద సేమ్. స్మాల్ డిజైనింగ్ మారుతుంది. అది నేను చూపిస్తాను. 8.4 అంతా ప్రజెంట్ నా ల్యాప్కి 8.4 సపోర్ట్ చేయట్లేదు. సో దట్స్ వై. సో 8.4ని నేను నా ల్యాప్ అప్డేట్ చేయించి 8.4లో మనం నెక్స్ట్ ప్రొసీడింగ్ అంతా కూడా 8.4లో చేద్దాం. కదా టైం ఆల్రెడీ నా దాంట్లో చాలా ఎగ్జిస్ట్ అప్లికేషన్ చాలా ఉన్నాయి. సో మన టెక్నాలజీ ఏంటంటే పెగా పిఆర్పిసి పిఆర్పిసి అంటే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. పిఆర్పిసి స్టాండ్స్ ఫర్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. అంటే ఇట్ ఈస్ ఎన్విరాన్మెంట్. పిఆర్పిసి
ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్ టు డెవలప్ అవర్ వెబ్ అప్లికేషన్ ఇన్ పెగా. పిఆర్పి అంటే ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఈవెన్ జావా అప్లికేషన్స్ కానివ్వండి, .NET కానివ్వండి, ఏదైనా సరే. సో జావా అయితే ఎక్లిప్స్ అని సంథింగ్ కొన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే వీ హ్యావ్ వన్ ఎన్విరాన్మెంట్. ఫర్ దట్ పర్పస్ ఆల్సో పెగా కూడా ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ ద పిఆర్పిసి, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. ఈ ఎన్విరాన్మెంట్లో మనం మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ని డెవలప్ చేసుకుంటాం. సో పిఆర్పిసి ద ఎన్విరాన్మెంట్ స్టాండ్స్ ఫర్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. సో ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ అప్లికేషన్ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ DCO టూల్. ద పర్పస్ ఆఫ్ DCO టూల్ ఇది చూడండి, డైరెక్ట్లీ క్యాప్చర్ ఆబ్జెక్టివ్ ఉందా DCO. ఇట్ మీన్స్ ఇచ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్, యూ ఆర్ గోయింగ్ టు డిజైన్. మీరు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది DCO టూల్ ద్వారా చెప్తుంది. సో నేను ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నానా, లేదా ఎక్స్ప్రెస్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నానా. ఎంటర్ప్రైజ్ అంటే గ్లోబల్ అప్లికేషన్, నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎక్స్ప్రెస్ అంటే విత్ ఇన్ ద ప్రెమిసెస్, ఓన్లీ ఆ పర్టికులర్ ప్రెమిసెస్లో మాత్రమే యూజ్ చేయాలి కదా అప్లికేషన్ అనుకుంటే ఎక్స్ప్రెస్ అప్లికేషన్ అనుకుంటాం. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, క్రియేట్ ఇన్ న్యూ. ఇవన్నీ కూడా మనం యాక్చువల్లీ మనం వర్క్ చేయమండి యాజ్ డెవలపర్గా. ఇవన్నీ కూడా టెక్నికల్ బిఏ వాళ్ళు మన అప్లికేషన్ అంతా డిజైన్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎప్పుడైతే వస్తుందో, సో టెక్నికల్ పీపుల్, టెక్నికల్ బిఏస్ ఆర్ ఆర్కిటెక్ట్స్ వీళ్ళంతా కూడా డిసైడ్ అయ్యి వీళ్ళంతా కూడా ఎన్విరాన్మెంట్ మనకి క్రియేట్ చేయిస్తారు. అంటే మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది, ఏ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, ఏ మెథడాలజీ యూజ్ చేయాలి, ఏ వర్షన్లో క్రియేట్ చేయాలి, ఏ రూల్స్ మీద బిల్డ్ చేయాలి, ఫ్రేమ్వర్క్ మనం క్రియేట్ చేసిన ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్, అవన్నీ కూడా టెక్నికల్ బిఏస్ అంతా కూడా వాళ్ళే డిసైడ్ అయ్యి మొత్తం క్రియేట్ చేస్తారు. మనకి బౌండరీస్ అన్నీ కూడా మనకు వాళ్ళు క్రియేట్ చేయిస్తారు. వీఆర్ జస్ట్ టు ద డెవలప్మెంట్ ఓన్లీ. ఏదైతే మనకు డే బై డేస్ రిక్వైర్మెంట్స్ వస్తాయో ఆ రిక్వైర్మెంట్స్ కూడా టికెటింగ్ టూల్స్ అని, కొన్ని సర్వీస్ నౌ అని, లేదా మెయిల్ ద్వారా మనకు వస్తున్న రిక్వైర్మెంట్స్ అవి నేను మీకు చెప్తాను, టికెటింగ్ చెప్పినప్పుడు చెప్తాను. సో అప్లికేషన్ నేమ్, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఏ టైప్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ నేను పేటిఎం, ఓకేనా, పేటిఎం స్పెల్లింగ్ మార్చాలా. సో పేటిఎం అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ అంటే మీ అప్లికేషన్ ఏ టైప్ అప్లికేషన్, జస్ట్ మీరు క్లిక్ చేస్తే పేటిఎం అదే డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. అంటే నీ బిజినెస్ డిస్క్రిప్షన్ రాసుకుంటాం. సో నెక్స్ట్ బిల్డ్ అన్ అప్లికేషన్, ఏ రూల్స్ మీద మనం మన అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నాము. పెగా రూల్సా, లేకపోతే సంథింగ్ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అప్లికేషన్స్ అవన్నీ. సో నేను చెప్పాను అవర్ అప్లికేషన్స్ బిల్డ్ ఆన్ పెగా రూల్స్. స్ట్రక్చర్, అప్లికేషన్ స్ట్రక్చర్, ఏ అప్లికేషన్ స్ట్రక్చర్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాము. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ స్ట్రక్చరా, ఇంప్లిమెంటేషన్ ఓన్లీనా, ఫ్రేమ్వర్క్ ఓన్లీనా, ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ మీన్ బోత్ క్రియేట్ చేసుకుంటాం మనం ఇక్కడ. నేను ఒక పార్ట్ మాత్రం క్రియేట్ చేస్తున్నాను కాబట్టి, ఏదో ఒక ఇన్సూరెన్సో లేకపోతే క్రెడిట్ కార్డ్ సంబంధించిన పార్ట్ మాత్రం నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ప్రెజెంట్. సో ఐఎమ్ గోయింగ్ టేక్ ఎస్ ఇంప్లిమెంటేషన్. ఆర్గనైజేషన్, ఆ పేటిఎం అనేది ఏం ఆర్గనైజేషన్ అండి. బ్యాంకా, ఇన్సూరెన్సా, ఐ హావ్ గివెన్ ద బ్యాంక్. ఐ థింక్ నాకు ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జిస్ట్ అయ్యింది, రాదనుకుంటాను. ఓకే ఫైన్. ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్ అనేది ఒకటే ఉంటుందండి. ఒక ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి.
కెనాట్ రీయూజ్ అన్ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్. ఇది ఆల్రెడీ నాకు ఎగ్జిస్ట్ అయ్యింది ఆర్గనైజేషన్, దట్స్ వై. సో దానికి నేను ఆర్గనైజేషన్ ఏమి ఇస్తానంటే పే బ్యాంక్ అని ఇస్తున్నా. అప్లికేషన్ సెట్టింగ్స్, బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏముంటుంది అంటే మీరు మీ సంథింగ్ బిజినెస్ ఏంటి, ఫర్ ప్రొవైడింగ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ డెబిట్ కార్డ్స్, లైక్ వీ హ్యావ్ టు రిటర్న్ మన ఆబ్జెక్టివ్ అంటే మనకు రాసుకుంటాం మన అప్లికేషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను నేనని. జస్ట్ గివ్ ద నెక్స్ట్. కేస్ టైప్స్. కేస్ టైప్స్ అంటే ఇలా ఏమైనా స్క్రీన్ నువ్వు డిజైన్ చేయాలనుకుంటున్నావు, ఏదైనా కేసెస్ అంటే నాకు రిజిస్ట్రేషన్ కేసు ఉండాలి. కేసు ఇస్ నథింగ్ బట్ ఒక స్క్రీన్స్, రిజిస్ట్రేషన్ అనే స్క్రీన్ నేను క్రియేట్ చేయాలి. సో దట్స్ వై హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ రిజిస్ట్రేషన్. జస్ట్ గివ్ ద నెక్స్ట్. డేటా టైప్స్ అంటే మన బ్యాక్ ఎండ్ మన బ్యాక్ ఎండ్ సంబంధించిందండి. డేటా పేజెస్, డేటా టైప్స్ అనేది మనకు డేటా కావాలి, అది మనం డేటా టైప్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అక్కడ క్రియేట్ చేద్దాము. సో జస్ట్ go for the create. ఇవంతా కూడా మనకు ఆల్రెడీ వాళ్ళు టెక్నికల్ బిఎస్ అంతా క్రియేట్ చేస్తారు. మనం ఏం క్రియేట్ చేయడం అవసరం లేదు. బట్ ఇనిషియల్గా మనం తెలుసుకోవాలి ఎలా వాళ్ళ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఏమేమి యూస్ చేశారు, ఫంక్షనాలిటీని క్రియేయడానికి నేను మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి, ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఎక్కడ కూడా కోడింగ్ యూజ్ చేయకుండా జస్ట్ నేమింగ్స్ మాత్రమే ఇచ్చుకుంటూ ఒక అప్లికేషన్ నేను క్రియేట్ చేస్తూ వచ్చా. ఎక్కడ కూడా నేను ఒక అప్లికేషన్ నేమ్ డిస్ప్లే అవ్వడానికి, ఇలా క్రియేట్ న్యూ అప్లికేషన్ పేటిఎం అని డిస్ప్లే అవ్వడానికి కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడా ఎక్కడైనా యూజ్ చేయాలి. కోడింగ్ ఎక్కడ యూజ్ చేయకుండా జస్ట్ నేమింగ్స్ మాత్రమే ఇస్తూ అప్లికేషన్ మనం క్రియేట్ చేసాం. New application, it will take more time. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. అది అప్లికేషన్ లోడ్ అయ్యేంత వరకు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా అప్లికేషన్ సంబంధించి? No, sir. ఓకే ఓకే. చూద్దాం సార్ అప్లికేషన్ క్రియేట్ అయిందో లేదో. స్టిల్ గెటింగ్ లోడింగ్. సో ఇలా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఒక 4 క్రెడెన్షియల్స్ అయితే డిస్ప్లే చేస్తుందండి. అంటే బిజినెస్ పీపుల్ లాగిన్ అవ్వడానికి, మన మేనేజర్స్ లాగిన్ అవ్వడానికి, యూజర్ డెవలపర్స్
మనం లాగిన్ అవ్వడానికి యూజర్ లాగిన్ అవ్వడానికి అలా ఫోర్ క్రెడెన్షియల్స్ అనేది డిఫాల్ట్గా తను క్రియేట్ చేస్తుంది పైగా మనకి. సో మనం డెవలపర్స్ కాబట్టి మన డెవలపర్ సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకొని మన అప్లికేషన్లోకి లాగిన్ అవుతాం. అది మేనేజర్ అయితే మేనేజర్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకొని వాళ్ళు మన అప్లికేషన్ లాగిన్ అవుతారు. సో మన అప్లికేషన్ స్ట్రక్చర్ ఉంటుందంటండి. అప్లికేషన్ స్ట్రక్చర్ అనేది ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్. ఇది మన అప్లికేషన్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన అప్లికేషన్లో మన ఆర్గనైజేషన్ ఏంటండి? మన ఆర్గనైజేషన్ నేను పేటిఎం బ్యాంక్ అని ఇచ్చా, పే బ్యాంక్ అని ఇచ్చా, అది నా ఆర్గనైజేషన్. నా డివిజన్ ఏంటండి? పేటిఎం అని, నా పేటిఎం నా అప్లికేషన్ అనేది. యూనిట్ మీన్స్ విచ్ we are going to work on. సపోజ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చాను, వర్క్, నా వర్క్ ఎక్కడ చేయాలనుకుంటున్నాను? రిజిస్ట్రేషన్ ఫామ్లో చేయాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై అప్లికేషన్ స్ట్రక్చర్. ఏంటి మై ఆర్గనైజేషన్, డివిజన్ నా పేటిఎం, యూనిట్ సరికి వర్క్, రిజిస్ట్రేషన్ అనేది నా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఒక హైరార్కీ ఉంటుందండి. మనం ఆర్గనైజేషన్ లెవెల్లో కూడా వర్క్ చేయొచ్చు, డివిజన్ లెవెల్లో వర్క్ చేయొచ్చు, యూనిట్ లెవెల్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఎస్బీఐ అనేది మన ఆర్గనైజేషన్ అనుకుందాం. లేదు బ్యాంక్ ఆర్బీఐ ఉందండి. ఆర్బీఐ కొత్తగా ఏమైనా రూల్స్ పాస్ చేసిందంటే, ఆర్బీఐ రూల్స్ పాస్ చేస్తే ఆ రూల్స్ అనేది అందరికీ అప్లికబుల్ అవుతాయి. ఐమ్ రైట్? సపోజ్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, ఆర్బీఐ కొన్ని రూల్స్ పాస్ చేసింది. రూల్స్ పాస్ చేయగానే ఆల్ బ్యాంక్స్ ఆ రూల్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఐమ్ రైట్? సో ఆ బ్యాంక్లో డిఫరెంట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్ కూడా అవే రూల్స్ని ఫాలో అవుతుంటాయి. బ్యాంక్ ఆర్బీఐ రూల్స్ని బ్యాంక్ ఫాలో అవుతుంది. ఆ రెస్పెక్ట్ టు బ్యాంక్, ఆ రెస్పెక్ట్ టు సెక్టార్స్, అది లోన్ ఉందనుకోండి, ఆ లోన్ డిపార్ట్మెంట్ కూడా ఆ రూల్స్ని పాస్ చేస్తుంది. అంటే ఆర్బీఐ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటన్నిటి కూడా డివిజన్ లెవెల్లో, యూనిట్ లెవెల్లో యూజ్ చేసుకోవచ్చు. లేదు కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, ఎస్బీఐ ఉంది సపోజ్, ఎస్బీఐ కొన్ని రూల్స్ తన ఓన్గా పాస్ చేసుకుంటుంది, ఓన్ రూల్స్ పాస్ చేస్తే ఆ ఓన్ రూల్స్ అనేది ఆర్బీఐ ఫాలో కాని అవసరం లేదు. ఆర్బీఐ ఫాలో కాదు ఆ రూల్స్ అనేవి. ఓన్లీ తన దగ్గర ఉన్నటువంటి వింగ్ సెక్టర్స్ మాత్రమే ఆ రూల్స్ ఫాలో అవుతుంటాయి. అదే నేను లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రూల్స్ పెట్టుకున్నారు, నాకు ఓన్లీ ఈ పర్సన్కి ఇంత ఉంటే మాత్రమే తన ఓన్ రూల్స్ ఇచ్చాడు. ఆ రూల్స్ అన్నీ ఎస్బీఐ ఫాలో కాని అవసరం లేదు. అది సపోజ్ లోన్ సెక్టర్లో తన ఓన్ రూల్స్ ఇచ్చాడు, వెహికల్ ఇన్సూరెన్స్ ఆ రూల్స్ ఫాలో అవసరం లేదు. అదే బ్యాంక్ ఎస్బీఐ ఇస్తే రూల్స్ వెహికల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ రూల్స్ ఫాలో కావాలి, పర్సనల్ లోన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఫాలో ఆ సేమ్ రూల్స్ ఫాలో కావాలి, క్రెడిట్ కార్డు వాళ్ళు కూడా ఆ సేమ్ రూల్స్ ఫాలో అవ్వాలి. అదే వెహికల్ ఇన్సూరెన్స్ వాళ్ళు తన ఓన్ రూల్స్ ఇచ్చారనుకోండి, పర్సనల్ లోన్ వాళ్ళు ఆ రూల్స్ ఫాలో కానవసరం లేదు. దట్స్ వై నువ్వేదైనా అంటే ఆర్గనైజేషన్ సంబంధించి ఏవైనా రూల్స్ కానివ్వండి, ఏవైనా క్రియేట్ చేయాలనుకుంటే అవన్నీ కూడా మనం ఆర్గనైజేషన్ క్లాస్లో క్రియేట్ చేస్తాం. మీన్ ఆర్బీఐ, సపోజ్ ఆర్బీఐ ఆర్గనైజేషన్ అనుకుంటే అక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. నువ్వు ఇచ్చే రూల్స్ అందరూ యూజ్ చేసుకోవాలి, అందరికీ పాస్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు మనం, నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? సో అంటే ఏవైతే అని సపోజ్ ఇక్కడ ఆర్గనైజేషన్ లెవెల్లో ఇచ్చానంటే అవన్నీ ఆ రూల్స్ కానివ్వండి, ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మిగతా డివిజన్ వాళ్ళు, యూనిట్ వాళ్ళు అందరూ యూజ్ చేసుకుంటారు. లేదు నేను పర్టికులర్ నేను పర్టికులర్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఈ రూల్స్ అనుకున్నారనుకోండి, ఓన్లీ వెహికల్ ఇన్సూరెన్స్ సంబంధించి మాత్రమే ఇప్పుడు నేను క్రియేట్ చేసే రూల్స్ కానీ ఇవన్నీ కూడా ఓన్లీ వెహికల్ ఇన్సూరెన్స్కి మాత్రమే యాప్ట్ అవుతాయి అనుకుంటే అవన్నీ కూడా మనం వెహికల్ ఇన్సూరెన్స్ మీన్ ఆ సెక్టర్ యూనిట్ లెవెల్లో మనం క్రియేట్ చేసుకుంటాం. సో అర్థమైంది, హైరార్కీ అర్థమైందండి. ఆర్గనైజేషన్ డివిజన్ యూనిట్ లెవెల్లో రూల్స్ ఎక్కడెక్కడ క్రియేట్ చేసుకోవాలని, ఆ రూల్స్ అనేవి అందరికీ యూజ్ అవుతుంటాయి.
అనుకున్నప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్లో క్రియేట్ చేసుకుంటాం. లేదు పర్టికులర్ డివిజన్లో మాత్రమే యూజ్ అవుతాం, డివిజన్ లెవెల్లో క్రియేట్ చేసుకుంటున్నాం. డివిజన్ లెవెల్లో ఉండేవి ఇతను యూజ్ చేసుకోగలడు. అర్థమవుతుందా? ఆర్బీఐ రూల్స్ అన్నీ ఇద్దరు చూసుకుంటారు, ఇద్దరు యూజ్ చేయగలరు. ఆల్ బ్యాంక్స్ సెక్టార్స్ ఇద్దరు యూజ్ చేయగలరు. ఆర్బీఐలో ఏమైనా ఉన్నా, బ్యాంకులో ఏవైనా ఉన్నా సెక్టార్స్ బ్యాంక్ వీళ్ళు చూసుకోగలరు. సెక్టార్లో ఉంటే సెక్టార్లో వీళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు. వీళ్ళిద్దరు ఆర్బీఐ ఆల్ బ్యాంక్స్ యూజ్ చేసుకోలేరు. సో దట్ ఇస్ ద హైరార్కీ. సో ఏవైనా మీరు ఇన్స్ట్రక్షన్ అందరికీ పాస్ చేయాలనుకుంటే ఆర్గనైజేషన్ లెవెల్ మనం క్రియేట్ చేసుకుంటాం. లెట్స్ సీ అప్లికేషన్. Why it's still loading? I didn't get it. The time తీసుకుంటుంది ఇది. ఓకే అండి, అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత నేను టైం అయింది 2 అయింది. నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను మీకు. సో అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత మనకి 4 క్రెడెన్షియల్స్ అండ్ లాగిన్ ఐడీస్ క్రియేట్ అవుతాయి. నేను మీకు అప్పుడు సో మీరు ఏ టైంలో లాగిన్ అవుతారు నాకు ఎగ్జాక్ట్ టైం చెప్తే నేను ఆ టైంలోకి అవైలబిలిటీ ఉండండి. 1 to 2 ఓకేనా? బ్రో ఓకే ఓకే సార్. ఓకే ఓకే బ్రో.